సో స్టార్టింగే చెప్పారు ఫ్యామిలీతో అదేం చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళొద్దు. బట్ ఎస్పెషల్లీ చిన్నపిల్ల అనగా నాకు గుర్తొచ్చింది ఆ కత్తి మూమెంట్ ఉంటుంది కదా! సో అది అసలుకి థాట్ అసలు మీరు చెప్పేటప్పుడు నేరేషన్ చెప్పేటప్పుడు చెప్పారా? అంటే అలా అంటే బేసిక్‌గా నాకు నరేషన్ జరిగేటప్పుడు ఏంటంటే క్రైమ్స్ ఎలా ఉంటాయి? వాట్ ఆర్ ద క్రైమ్స్? వాట్ ఆర్ ద హిట్ 3 యూనివర్స్ హోల్డ్స్? అండ్ రవి అనేవాడు ఏం చేస్తాడు? రవి అనేవాడు హౌ హీ కాంట్రిబ్యూట్ టు ద హిట్ 3 అండ్ అర్జున్ సర్కార్. ఇవి చెప్తారు. ఓవరాల్ సినిమా చెప్పరండి. సో కానీ మీరు చూసినప్పుడు ఆన్ స్క్రీన్ మీ రియాక్షన్ ఏంటి? వావ్! వావ్ మూమెంట్స్ అన్నీ నాకు సినిమా అంతా నేను చూడడం మాత్రం ఏఎంబీలో చూసా. ఏఎంబీ ఆల్మోస్ట్ అంతా మనం బాగా చదువుకున్నోళ్ళు వైట్ కలర్ ఇవన్నీ చూస్తాం కాబట్టి పెద్దగా నేను మేబీ ఆ సౌండ్ సిస్టమ్‌కి దేనికో చాలా ప్లెజెంట్‌గా చూసాను. అంత సినిమా చూసా. వెన్ ఐ సీ ఇట్ ఇన్ సింగిల్ స్క్రీన్స్‌లో చూసినప్పుడు మ్యాడ్ ఉందండి ఎక్స్‌పీరియన్స్. చిన్న హాలో సౌండ్ ఆ ఎక్స్‌పీరియన్స్. అప్పటి నుంచి అనిపించింది నాకు నెక్స్ట్ సినిమా చూసి సింగిల్ స్క్రీన్‌లో చూడాలి నేను. ఆ రెసిప్రొకేషన్ వాళ్ళ ఇక్కడ జరుగుతున్న మన డైలాగ్స్ అవి వినిపించవు. కానీ ఆ మంచి ఫీల్ ఉంటుంది. వాళ్ళు అలా అరుస్తుంటుంది కాల్ చేస్తూ పేపర్స్ అంటే దే రియాక్ట్ విత్ ద సీన్. దే ఎంపథైజ్ విత్ ద క్యారెక్టర్స్. దే ట్రావెల్ విత్ ద క్యారెక్టర్స్.